సహకార సంఘాలు రైతులకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి. సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. వ్యవసాయ సహకార సొసైటీలు ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా పనిచేసి వారి సమస్యలను పరిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం బిడవలూరు మండలంలో బిడవలూరు పార్లపల్లి వారిని సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించి వారికి సకాలంలో ప్రభుత్వం నుండి అందజేసే సబ్సిడీలను సకాలంలో అందించి వాటి బలోపేతానికి కృషి చేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఖాతాలలో 24 గంటల్లో హమాలీలతో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. కోవూరు డెల్టా ప్రాంతం కావటం రెండో పంటకు కూడా రైతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అనంతరం విడవలూరు, పార్లపల్లి, వరణి సొసైటీలకు చైర్మన్లుగా నియమితులైన పొన్నలూరు పురంధర్ రెడ్డి, వేగూరు చంద్రారెడ్డి, కోడిమర్ల వెంకటేశ్వర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకు అండదండలుగా ఉండే రైతు పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పిఎస్సి చైర్మన్లుగా, మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రభుత్వానికి రైతులకి మధ్య వారధులుగా రాబోయే రోజుల్లో మీరందరూ పని బాగా తెలుసు. కోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా ఎంతో మంది రైతన్నలు, రైతు సోదరులు మనకి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరి సమస్యలు తెలుసుకొని సమన్వయం పాటించి ఓర్పుతో వాళ్ళ సమస్యలు తీర్చాలని, వాళ్ళకు అన్ని వేళలా పిఎస్సి చైర్మన్లు కానీ, కమిటీ సభ్యులు కానీ అండగా ఉండాలని చెప్పి కూడా నేను మీకు అందరినీ కోరుకుంటున్నాను. వాళ్ళకి ఏమేమి సబ్సిడీలు వస్తాయో, మన ప్రభుత్వం ఏ ఏ సబ్సిడీలో రైతన్నలకు అండగా ఉందో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పించి ప్రభుత్వం తరఫున రైతన్నలకు ఎటువంటి సహాయం అందబోతుందో అదంతా మీరు వాళ్ళకి వివరించి చేయాలని చెప్పి కూడా మీకు అందరికీ కోరుకుంటున్నాను. మనం చూసాం, మన ప్రభుత్వం గత సీజన్ లో రబీ పంటలు వచ్చినప్పుడు అందరికన్నా ముందుగా మనం ఈ విడవలూరు మండలం నుంచి ధాన్యం కొనుగోలు చేపించి ప్రభుత్వం 24 గంటల్లో మీకందరికీ అకౌంట్లలో డబ్బులు వేసి అమాలీలతో సహా మీకు వేసిన ఏకైక ప్రభుత్వం 24 గంటల్లో రైతులకి డబ్బులు అందజేసిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన రైతులకి అండగా ఉంటారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత మన అదృష్టం అన్ని జలాశయాలు నీళ్లతో కలకలాడుతున్నాయి. తిరిగి మనం ఈ పంట దాన్ని కూడా మనం ప్రభుత్వం నుంచి సహాయం అడుగుతున్నాం. మన కోవూరు కాన్స్టిట్యూన్సీకి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో, ఎందుకంటే మన రైతులు ఈ రెండో పంట కూడా లబ్ధిగా ధాన్యం పండడం జరిగింది. దానికి అందరూ కొంచెం మనం వెయిట్ చేసి ఇప్పుడు ఈ రెండో పంట కూడా మనం మాట్లాడుతున్నాం. ప్రభుత్వం మనకు తప్పకుండా అండగా ఉంటుంది. కాబట్టి ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మనం అందరం ధైర్యంగా చెప్పుకోగలం ఈ రోజు. ఎందుకంటే మొన్నే మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సూపర్ 6 పథకాల్లో ఒకటైన రైతులకు అండగా ఉన్న అన్నదాత సుఖీభవ ఇవ్వడం జరిగింది మీకు అందరికీ. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మనకి అండగా ఉంటుంది ప్రభుత్వం. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రభుత్వంలో ఒకవైపు సంక్షేమము, ఇంకొక వైపు అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి గారితో కలిసి నడవడం మన అదృష్టంగా భావించాలి. అదేవిధంగా పదవులు అందుకున్న వీళ్ళందరూ కూడా ప్రజల్లో రైతులతో మమేకమై పనిచేయాలని చెప్పి మరోసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు విడవలూరు మండలంలోని పిఎస్సిలో ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో విడవలూరు నుంచి పొన్నలూరు పురంధర్ రెడ్డి పిఎస్సి చైర్మన్ గా,
సభ్యులుగా సింతగింజల కృష్ణ, తిరకాల నాగేశ్వరరావు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.